ఆటమ్ ఫర్టిలిటీ శ్రీరామనవమి సందర్భంగా అల్ట్రాసౌండ్ ఐయుఐ ఏఎంహెచ్ పై 50%, ఐవీఎఫ్ పై 25% తగ్గింపు. ఈ ఆఫర్లు కొత్త పేషెంట్స్ కి మాత్రమే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, కొన్ని భయాలు, ఫోబియాలు ఎట్లా అంటే పైకి హైట్స్కి వెళ్ళినప్పుడు కొంతమంది కిందకి చూస్తే భయం, లిఫ్ట్ ఎక్కేటప్పుడు భయం, ఎస్కలేటర్ ఎక్కాలంటే భయం, ఇట్లా కొన్ని ఉంటాయండి. కొంతమందికి డ్రైవింగ్ భయం, నాలాగన్నా అది ఏం కాదు అని తెలుస్తుంది, కానీ భయం వచ్చేస్తుంది రమ్మగారు ప్రతిసారి. ఇప్పుడు ఏదో ఒకసారి వచ్చింది సరే, ఈ ఒక్కసారికి భయపడ్డం మళ్ళీ తగ్గిపోతుంది అంటానికి ఉండదు. ఆ సిచ్యువేషన్ ఎదురైన ప్రతిసారి ఆ భయం వచ్చేస్తూ ఉంటుంది. కొంతమందికి పిల్లలు బయటికి వెళ్ళారనుకోండి, ఏదో అయిపోయినట్టు భయం. అసలు ఇంక వీటికి అసలు ఫుల్ స్టాప్ కామా ఉండదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. వీటిని పోగొట్టుకోవాలి అంటే ఏంటి, ఎట్లా, వీటికి ఏమైనా చిట్కాలు ఉంటాయా? డాక్టర్నే సంప్రదించాలంటారా? ఇదివరకు పెద్దవాళ్ళు ఏమన్నా చెప్పేవారా? ఆంజనేయ దండకం చదువుకోమనేవాళ్ళు. ఇదివరకు కూడా ఉండేవి. ఎక్కడో ఒకళ్ళకి ఒక ప్రత్యేకమైన విషయం ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనం చాలా కొత్త వాటిని ఇన్వెంట్ చేసేస్తాం, కొత్త కొత్త విషయాలు. అవును. హై రైజ్ బిల్డింగ్స్, లిఫ్ట్లలోకి వెళ్తాం, ఎక్కడ ఇలా లోపలికి వెళ్ళి అక్కడెక్కడో ఉంటుంది లిఫ్ట్, చీకట్లో మామూలుగా కింద ఏమి జనసమర్థం ఏమీ లేకుండా చాలా. ఇప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్స్లో క్లోజ్డ్ ఉంటుంది. అందులోకి వెళ్ళి పైకి వెళ్తే అప్పుడు ఇళ్లలోకి వెళ్తాం మనం. అవును, అప్పటిదాకా అక్కడ ఒక పిట్ట పురుగు ఉందన్న భావన కూడా మనకు కలగదు. గోడలో నుంచి వెళ్ళినట్టే ఉంటుంది. ఏమిటో సడన్గా ఒకసారి ఆకాశం ప్రత్యక్షమైన ఫీలింగ్ వస్తుంది. మన జీవితాల్లో లేనివి కొత్త కొత్తవి చూడటం, మన జీవితాల్లో ఉన్నవి కూడా. పల్లెటూళ్ళల్లో ఉండే వాళ్ళకు కూడా పాములంటే భయం, తేళ్ళంటే భయం, ఏదైనా వస్తుందని భయం, చీకటి అంటే భయం, పిల్లి అంటే భయం, కుక్క అంటే భయం, బల్లి అంటే భయం, బొద్దింక అంటే భయం. అవును, ఒట్టిగా భయపడమో అంటే వేరే కదా. అలా కాదు, హడిలిపోవటం. మనం భయపడటం కాదు, పక్కన వాళ్ళకి కూడా భయం తెప్పించటం, చెమటలు దిగ్గారిపోయి గుండె అయిపోతుందేమో వీళ్ళకి అనిపించటం. ఫోబియాలు తీవ్ర రూపం దాల్చేయటం, మనకెవరు సపోర్ట్ లేదన్న భావన రావటం. ఇదివరకు చిన్నప్పుడు భయపడ్డామనుకో, అమ్మ పక్కన ఏం లేదు భుజమే విపోతడితే అయిపోయేది. పక్కన వీళ్ళు ఉన్నారంటే భయం ఉండదు. బాత్రూమ్కి వెళ్ళడానికి, పిల్లలు చిన్న ఇళ్లలో కూడా బాత్రూమ్కి వెళ్ళడానికి తోడు కావాలి. అవును, భయాలే అవన్నీ కూడా. ఇవి మెల్లిగా క్రమంగా అయ్యి కొన్నిసార్లు పెద్ద భయాలుగా, ఫోబియాలుగా పరిణమిస్తాయి. మనం చాలా చూస్తాం అట్లా. లిఫ్ట్లోకి వెళ్ళటం, పైకి వెళ్ళటం భయం. మా వాడే ఒకడున్నాడు, లిఫ్ట్ భయం అంట వాడికి. లిఫ్ట్ అయితే భయం. ఫ్లైట్ ఎక్కడవాడు, ఫ్లైట్లో సఫకేటింగ్గా ఉంటుంది. అదే తనకి భయం. రైల్వే రైళ్లలోకి ఎక్కితే దాని మధ్యలో ఉండటానికి భయం. ఎప్పుడు కిటికీల దగ్గర లేకపోతే తలుపు దగ్గర ఉంచుతాడు. మొహానికి గాలి తగిలితే కానీ ధైర్యం రాదు, ఊపిరాడనట్టు ఉంటుంది. ఇలాంటివి ఎవరికైనా ఉన్నాయేమో ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. ఇంకా అప్పుడు నువ్వు చెప్పినట్టే పిల్లలు బయటికి వెళ్తే, ఆడపిల్లలు బయటకు వెళ్తే భయం. టీవీలు చూస్తారు, న్యూస్లు చూసి ఎక్కడో ఏదో అయిపోయింది అనగానే మన పిల్లలు ఇంటికి రాలేదని వీళ్ళ కాళ్ళు చేతులు అడిగిపోతే ప్యానిక్ అటాక్స్ వచ్చేస్తాయి. అవునండి, అవును. ఉడికిపోతారు, ఏడ్చేస్తారు, గందరగోళం చేసేస్తారు, దిటవుగా ఉండలేకపోతారు. ఇవన్నీ మానసిక సమస్యలే చేయాలి. తప్పకుండా డాక్టర్ అవసరమే. చిన్నప్పుడు ఊరికి, ఇప్పుడు మనం చీకట్లో వెళ్ళేటప్పుడు ఆంజనేయ దండకం అని చెప్పాను, ఆంజనేయ స్వామి దండకం చదువు. అది భూత ప్రేత పిశాచి అది భయం ఉంటే, ఒంటరితనం అంటే భయం అయితే. అలా కాకుండా ఇలా ఈ రకమైన భయాలకి ఆంజనేయ స్వామి ఏం చేస్తాడు? అదే ఆయన ఏం చేయగలడు? ఊహించేసుకుంటావు, నువ్వు ఊహించుకుంటావు. తర్వాత ఆ క్లోజ్ దాంట్లోకి వెళ్ళేసరికి నీకు గాలి చాలటం లేదన్న భావన, ఊపిరాడదు. అవును, మనకు మనం ఊహించుకోవటం, అది మనం ఊహించుకోవటమే. నాకు తెలిసి అయితే హోమియోలో దీనికి మందు ఉందండి. ఇవన్నీ సైకోసమాటిక్ మానసిక సంబంధమైన వ్యవహారాలే కదా. కొన్ని థెరపీలు కూడా ఉన్నాయని చెప్తారు వీటికి. ఓకే, హోమియోలో మందు ఉందని ఢంకా బజాయించి ఎలా చెప్తున్నారంటే, ఈ లిఫ్ట్ పై పిల్లవాడు ఉన్నాడు కదా, మావాడు, మా అత్తయ్య గారి మనవడు, వాడికి తగ్గిపోయింది. వాడు మొన్న ఫ్లైట్లో అమెరికా కూడా వెళ్ళొచ్చాడు. లోకల్ ఇక్కడెక్కడ ఫ్లైట్ అయితే నేను రాననేవాడు మొదట. వాడు వెళ్ళాడు మందు వేసుకోవటంతో ఒక 2-3 నెలల కోర్సు. ఆ దేని వల్ల భయం కలుగుతుందో అది దీంతో పోతుంది. ఓకే, ఈ సైకోసమాటిక్ థింగ్స్ చాలా వాటికి హోమియోలో మందు ఉంటుంది. జస్ట్ మీకు సరైన డాక్టర్ దొరకాలి. మనం చెప్పలేకపోతాం కదా, ఒకసారి చాలా చిన్న మెడిసిన్ తోటి పోతుంది. నెగ్లెక్ట్ చేయకూడదు దీన్ని. ఒకవేళ మీకు భయం ఉంటే ఏం చేస్తారు, చాలా మంది నాకు ఇలా వెళ్తే అలా ఉంటుంది అని చెప్పరు, దాన్ని అవాయిడ్ చేస్తారు, ఇతరుల నుంచి దాచిపెడతారు. ఇవి మిమ్మల్ని ప్రమాదంలోకి నెడతాయని తెలుసుకోండి. ఏదో ఒక తప్పని పరిస్థితిలో మీరు చేయాల్సి వస్తే అది మీకు ఏదైనా పెద్ద సమస్యకి అందులోకి పరిణమించేస్తుంది. అది పెద్ద దాంట్లోకి తీసుకెళ్ళిపోతుంది. మీకు అలాంటి భయాలుంటే, పిల్లల్లో భయాలుంటే తీర్చండి వాటిని. మీకే అలా భయం ఉంటే
నేను ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు మన కొంతమందికి ఎలా వస్తాయంటే డెలివరీల తర్వాత భయం వస్తుంది జయం. మా చిన్న అబ్బాయి పుట్టాక నాకు బాల్కనీలో పిల్లాడిని ఎత్తుకుని ఉంచుకున్నా, పడిపోతాడని భయం. గట్టిగా పట్టుకుంటారు అయినా కూడా పట్టుకున్నా, పిల్లాడు చంకలో ఉంటాడు. పైగా నాకు ఫస్ట్ కిడ్ సెకండ్ కిడ్ ఏంటి, నేను 14-15 మంది పిల్లల్ని ఎత్తుకున్న దాన్ని. నా 5వ ఏట నుంచి పిల్లల్ని ఎత్తుకునే అలవాటు ఉంది, నాకు ప్రాక్టీస్ ఉంది. ఎంత ప్రాక్టీస్ చేయ, డజన్ల కొద్ది పిల్లలు. అవును అవును. ఒక్క 1 డే బేబీ నుంచి నేను నీళ్లు కూడా పోయగలను, స్నానం చేయించుకో, ఒక్క రోజు పిల్లకు కూడా నీళ్లు పోయగలను జయ. ఇప్పటికి మరి అక్క వాళ్ళ పిల్లలందరూ చేతుల మీదే కదా. అయినా కూడా భయమే. నేను నా 5 ఏళ్ల వయసు నుంచి ఫస్ట్ మా 4వ అక్కయ్య కొడుకు, వాడికి నీళ్లు పోయటం, పై నీళ్ళు చాకలు నీళ్ళు పోసేది, పైనుంచి నీళ్లు పోయటానికి నేను మా అక్కయ్య నాతో పోయించేది, వదిలేసేది. నన్ను 5-6 ఏళ్ల వయసు అప్పటి నుంచి పోసాను నేను. కుటుంబ గారు బాగా పోస్తుంది అనేది మా అంకమ్మ, నేను బాగా నీళ్ళు పోసేదాన్ని. మా ఇంట్లో పిల్లలందరికీ పై నీళ్ళు పోసాను నేను. తర్వాత మా మేనల్లుడు వచ్చాక సొంతంగా ఇప్పుడు ఇంతమంది పిల్లల్ని ఎత్తుకున్న దానికి నాకెందుకు భయం వేయాలి? అదే ఉయ్యాలల్లో పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఎంతంత ఊపులు ఊగేవాళ్ళము. ఈ డెలివరీలో అప్పుడు ఆ జరిగిన సిచ్యువేషను ఏదో వీక్ అయిపోయాను నేను. మిగిలిన ఏం భయం లేదు, వాడికి నీళ్ళు కూడా నేనే పోసుకునేదాన్ని. కానీ బాల్కనీలో నుంచుంటే మాత్రము పడిపోతామని భయం, వాడిని పడేస్తానని నేను పడిపోతానని. అది అప్పుడు ఎప్పుడు తెలిసింది, ఇంటి దగ్గర ఉన్నప్పుడు తెలియలా. మేము మా ఇంటికి వచ్చాక ఒక 3-4-5 నెలలు వచ్చాక పిల్లాడిని చంకలో పెట్టుకుని నుంచోటాలు, వాకిట్లో నుంచోటం వచ్చాక నాకు తెలిసింది ఆ భయం వస్తుంది నాకు. మరి ఏం చేశారు అమ్మగారు, మందు వేసుకున్నారా? నేను ఒక 6 సార్లు 8 సార్లు తర్వాత ఏదో సందర్భంలో మా వసంతకో ఎవరికో చెప్పే, బాల్కనీలో నుంచుంటే దడ్డర్లాడుతుంది, ఎందుకే నీ మొహం అంది నాకు. ఎందుకో నేను అక్కడ నుంచుంటే భయం వేస్తుంది, పడిపోతాననిపిస్తుంది అనగానే శర్మకు చెప్పావా అని అడిగింది. చెప్పలేదే అని. చెప్పాలి కుట్టేది, నీకు డెలివరీ తర్వాత ఏదో వచ్చింది, ఇది ఇంతకుముందు లేదు. అంతకుముందు భయపడి 2 పిల్లల్ని ఎటే టైం ఎత్తుకుని నడిచేదాన్ని నేను. పిల్లలు ఎక్కువ కదా మాకు. తర్వాత ఒక 5-6 సార్లు మందేశారు, అది ఎప్పుడు పోయిందో కూడా తెలియదు నాకు. ఆ టైంలో ఒక కేసు చూశాను నేను, వీరి దగ్గరకు వచ్చింది. ఈ డెలివరీ తర్వాత అమ్మాయి ఆ పిల్లని దగ్గరికి రానివ్వాల, మదరే పిల్లని ఏం చేస్తుందోనని భయం వేసింది వాళ్ళకి. ఆ కేసుకి ఇంత మంది వాడించారు. మా ఇంట్లో ఒక పురాతన హోమియో వైద్యం పుస్తకం ఉండేది, అసలు ముట్టుకుంటే పేపర్లు చీరిపోయి, అందులో ఇలాంటి వివరాలు ఉన్నాయి. తర్వాత నేను ఎప్పుడు మా వారి పెద్ద వివరంగా ఏం చెప్పరు, మాటలు నీకు తెలిసిందే కదా, నేను ఎక్కువ మాట్లాడరు. కానీ ఏదో ఒక సందర్భం నా సంగతి నాకు తెలిసింది. నేను ఆ కేసు చూసిన తర్వాత ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఎదుర్కొంటుంటే ఇమీడియట్గా వీళ్ళకి నేను చెప్తుండేదాన్ని, ఎక్కడో చోట వాడుకోండి, ఏ ఊళ్ళో అయితే ఆ ఊళ్ళో ఎక్కడో ఒక చోట హోమియో వైద్యం వాడండి, తగ్గుతుంది ఇది తొందరగా. తర్వాత వాళ్ళకి ఆ భయం రాకుండా ఉంటుంది. మీరు మనని మనం గమనించుకోవాలి జయ, ఎక్కడ దేనికి భయం, మనకు భయం ఉంది, మనం దేనికైనా అదిరిపోతున్నాం. భయం వేరు, ఫోబియా వేరంటారా? భయం ఒక సాధారణ స్థితి జయ, దాని తీవ్రత ఫోబియా బహుశా మేబీ. దాన్ని ఊహొచ్చిన వీళ్ళకి ఉడికిపోతారు, ఆ సందర్భాన్ని ఫేస్ చేయక్కర్లేదు, అందాక వెళ్ళక్కర్లే, ఊహించుకుని కూడా భయపడతారు. అవునవును, ఊహించుకున్నా భయపడతారు. ఇలా సాధారణ చాలా రకాల మానసికమైన సమస్యలకి ఇది సమాధానం ఇస్తుంది. డెఫినెట్గా దానికి ప్రాపగాండా చేస్తున్నానని అనుకోకండి అమ్మా దయచేసి, మీకు ఉపయోగపడుతుందనే. ఎందుకంటే ఇటీవల కాలంలో వస్తున్న కేసుల్లో పలానా చోటుకి వెళ్ళండి అని మనం చెప్పట్లేదు, ఎక్కడికైనా వెళ్ళండి, ఈ వైద్యం మీకు ఎక్స్పీరియన్స్ కాబట్టి అది చెప్తున్నారు, అంతే కదా. ఈ మధ్య చూసిన కేసుల్లో చాలా మంది ఓసిడి, ఒకటి పీరియడ్స్కి సంబంధించిన ఓసిడి, సంసార జీవితానికి సంబంధించిన ఓసిడి, అవి బాగా కనపడుతున్నాయి జయ, చాలా ఎక్కువ. ఎన్ని కేసులు వింటున్నాను నేనే. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, 1 నెలకు ఒక 10 కేసులు కూడా చేయను నేను. అయినా కూడా నేను 10ల కొద్ది కేసులు వింటున్నానంటే ఎంత ఎక్కువగా ఉందో చూడండి, ఎంత ఇష్యూనో. ఇల్లు మురికిగా ఉంది, అశుభ్రంగా ఉంది, వెళ్ళిపోదామనిపించేస్తుంది ఇంట్లో నుంచి. మీ ఇల్లే అయినా కూడా అలాంటివి కూడా పనిచేస్తాయి హోమియోలో. మీరు మీ ముందు ప్రధానంగా మీలో ఇది ఉన్నది అని మీరు తెలుసుకోవాలి, ఒప్పుకోవాలి, చెప్పుకోవాలి, అంతే డాక్టర్ తోటి. అబ్బే అది ఇది సహజం అని అనుకోవద్దమ్మా, సహజం కానే కాదది, ఇవి అసహజమైనవే. భయం వేస్తుంది, ఎత్తుకెళ్తే ఎవరికి భయం వేయదు అంటారు కొంతమంది. ఎత్తుకెళ్తే అందరికీ ఏం భయం వేయదు, కొంతమందికే భయం వేస్తుంది. నీళ్లలోకి దిగుతుంటే భయం వేస్తుంది, రకరకాలు ఉంటాయి, రకరకాలు. నీటి భయం ఉంటుంది, ఎత్తు భయం ఉంటుంది, రకరకాల భయాలు. ఈ భయాలన్నిటికీ కూడా మనం ముందు అసలు మన వాట్ ఈజ్ వాట్ అనేది మనని మనం తెలుసుకోవాలి, దానికి తగిన మందు వేసుకోవాలి, మందు వాడుకుంటే తగ్గిపోతుంది. నమస్తే.